ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మేఘాల మీద మన ప్రభు యేసు
రమ్ము అని మనం పరిశుద్ధాత్మని ఆహ్వానించుకుందాం. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము మాకెంతో అవసరమై ఉన్నది. జుంటి తేనె దారాల కన్నా మధురమైనది మీ వాక్యము. అది మా జిహ్వకు మధురముగా చేయుచున్న దేవుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీలో ఉన్న ఆనందమును, మీలో ఉన్న ఆరోగ్యమును, మీలో ఉన్న ఈవులను అనుభవించుటకు సహాయం చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరవండి. గ్రహించుకొని వాక్యం యొక్క ఆశీర్వాదములు మేమందరం అనుభవించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి మన ఉత్తర ప్రత్యుత్తర భాగాలు చదివిన వాక్యములో ఒక మాట చూద్దాం. 32వ కీర్తన. 32వ కీర్తన 7వ వచనం చదువుదాం. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రభునంతులారా, ఈ కీర్తన 32వ కీర్తన దావీదు గారు రాస్తూ ఉన్నటువంటి కీర్తన. దీనిని ఈ 32వ కీర్తనకు టైటిల్ పైన చిన్న అక్షరాలతో ఏమని ఇచ్చాడంటే దైవ ధ్యానము అని ఇచ్చాడు. ఏ ధ్యానం అండి ఇది? దైవ ధ్యానము. సహజంగా ధ్యానము అంటే మనందరికీ తెలుసు, ఏదైనా ఒక విషయాన్ని గురించి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే, లేక ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటే దానిని ధ్యానము అని అంటాం, మెడిటేషన్. ఈ మెడిటేషన్స్ ఇప్పుడు రకరకాల మెడిటేషన్స్ వచ్చినాయండి, రకరకాల ధ్యానాలు వచ్చినాయి. కొంతమంది మరి సృష్టిని ధ్యానం చేస్తూ ఉంటారు,
సృష్టిని మెడిటేట్ చేస్తారు. అలాగే కొంతమంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టి కొన్ని ధ్యానాలు, వాటినే యోగాసనాలు అంటున్నారు, వాటిని ధ్యానం చేస్తారు, కొంత ఆరోగ్యం వస్తుంది అని. ఇక అది ధ్యానము అనే ఆలోచన లేకుండా మనకు తెలియకుండా చాలా ధ్యానాలు చేస్తాం, మెడిటేషన్స్. ఏదైనా ఒక ఆలోచన పడింది అని అంటే అదే ఆలోచిస్తాం, గంటలు గంటలు, రోజులు అదే ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ధ్యానము అనగానే ఎక్కువగా ఆలోచన చేసేది. కొంతమంది విచారము, దిగులు ఏదన్నా పడితే అదే ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ధ్యానము చేయవలసిన వాటిల్లో శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది, ఆహ్లాదకరమైనది, మనకు ఈ లోకములోనూ పరలోకములోనూ మనకు ఉపయోగపడే ధ్యానము ఏమిటంటే దైవ ధ్యానము. దేవునిని గూర్చి ఎక్కువగా ఆలోచన చేయాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నీవేదైనా ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేయి. ఆ దేవుని ఆలోచన, దైవ ధ్యానము నిన్ను ఆత్మీయునిగా మారుస్తుంది అని చెప్పాడు. దైవ ధ్యానం. సహజంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ దైవ ధ్యానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యుడుగా అబ్రహాము గారు ఎక్కువగా దేవునిని గూర్చి ధ్యానం చేస్తూ ఉండేవాడు. అలాగే మోషే, యెహోషువను గూర్చి ఏమనుందంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేశాడంట యెహోషువ. అలాగూ దేవునిని ధ్యానం చేశాడు. అలాగే ఈ కీర్తనలు రాసిన దావీదు గారు కూడా బాగా దైవ ధ్యానంలో ఉండేవాడు. ఆయన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, ఏంటా ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా ఆయనకు కుటుంబము ఉండి కూడా కుటుంబముతో కలిసి ఉండలేని పరిస్థితులు ఆయనకు ఎదురైనాయి. అందుకని ఎక్కువగా అరణ్యాలలో, గుహలలో, అలాగే ఏకాంత స్థలాలలో బ్రతికేవాడు దావీదు. ఆ సమయంలో ఆయన దేవునిని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. బాల్య దినాలలో గొర్రెలను మేపుతూ ధ్యానం చేస్తే, కుటుంబీకుడైన తర్వాత మరి కొన్ని శోధనలు వచ్చి అరణ్యాలలోనికి వెళ్ళి దైవ ధ్యానం చేస్తూ ఉండేవాడు. పగలు రాత్రులు దైవ ధ్యానంలో ఉండేవాడు. అయితే ఈ దైవ ధ్యానంలో ఉంటూ అన్ని పరిస్థితులలో ఆయన గమనించింది ఏమిటంటే 7వ వచనంలో చూస్తే, నా దాగు చోటు నీవే అన్నాడు. నా దాగు చోటు నీవే అనగా నా జీవితంలో ఏదైనా ఒక ప్లేస్, ఒక చోటు అనేది ఉంది అని అంటే అది నీవే ప్రభువా, నా దాగు చోటు నీవే. అనగా కొన్ని స్థలాలు అపాయమును కలిగించే స్థలాలుగా, కొన్ని శోధనలు కలిగించే స్థలాలుగా ఉంటూ ఉంటే దావీదు గారు ఏం తెలుసుకున్నాడంటే దేవుని దగ్గరే నిజమైన దాగుచోటు అని తెలుసుకున్నాడు. దేవుని దగ్గరే నేను దాక్కోవాలి. శత్రువులు వస్తున్నారు, అరణ్యానికి పరిగెత్తుతున్నాను, లేక యుద్ధాలు నా మీద చేయడానికి వస్తున్నారు, ఆ టైంలో కూడా నేను తప్పించుకుంటున్నాను. కానీ వీటన్నిటిలో కూడా
నీవు మాత్రమే నాకు సేఫ్టీ ప్లేస్. ఏదైనా ఒక సేఫ్టీ ప్లేస్, ఒక రక్షణ కలిగించే స్థలము ఉన్నది అని అంటే అది నీవే ప్రభువా, నా దాగు చోటు నీవే అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే 7వ వచనంలో, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఆ దాగుచోటు లేక దేవుల్లో దాక్కునే స్థలము ఏమిటంటే శ్రమలో నుండి రక్షించటానికి ఉపయోగపడతా ఉన్నది. అలాగే విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీవు నన్ను ఆవరించదు. ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బాగా శ్రమలు పడిన భక్తుడు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదట యోబు వస్తాడు బైబిల్లో. యోబు అనే వ్యక్తి చాలా శ్రమలు పడ్డాడు. ఆ తర్వాత బాగా శ్రమలు పొందిన వ్యక్తి సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుందంటే దావీదు గారికే వస్తుంది. దావీదు గారు జీవితంలో చాలా శ్రమలు పడ్డాడు. అందువలన వీరు అంటే ఒక సీరియల్, బాగా శ్రమలు పడిన వాళ్ళు ఎవరు అని చూస్తే మరి యోబు మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి దావీదు అవుతాడు. ఆ తర్వాత ఇక మిగిలిన భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక శ్రమ పడ్డవారే, శోధనలో అనుభవించిన వారే. అయితే వాళ్ళు పొందిన శ్రమలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలలో వారు ఎవరిని ఆశ్రయముగా చేసుకున్నారు, ఎవరిని వారు ఆశ్రయించారు అనంటే దేవునిని ఆశ్రయించారు, దేవునిని ఆశ్రయించారు. అందువల్ల యోబు శ్రమలు పొందుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును అని చెప్పాడు. అంటే దేవునితో ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవునితో సహవాసం చేస్తేనే మనకు మేలు దొరుకుతుంది అని చెప్పాడు. అలాగే ఇంకా అధిక శ్రమలు పొందిన దావీదు గారు ఏమంటున్నాడంటే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, నా శ్రమలన్నిటిలో నుండి నీవే నన్ను కాపాడుతావు, కాబట్టి నాకేదైనా శ్రమ వస్తే నేను నీలో దాక్కుంటానయ్యా అని అంటున్నాడు. ఏంటి ప్రియులారా, దాక్కోవటం అంటే ఏంటి, అసలు దాగటము అంటే ఏమిటి అని చూస్తే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన వ్యక్తి ఆ తర్వాత చాలా గొప్పవాడయ్యాడు. ఒకసారి చూద్దాం ఆ దాచబడిన వ్యక్తి ఎవరు అనంటే నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఇక్కడ మోషే అనే బాలుణ్ణి మనం చదువుతుంది ఏమిటి అనంటే ఒక జమ్ము పెట్టె చేసి ఆ జమ్ము పెట్టెలో మరి మోషేను పెట్టి అలాగూ దాచిపెట్టారు. చూడండి, ఇక్కడ దావీదు గారేమో నీలో నేను దాగి ఉన్నాను అని చెప్పాడు. మరి మోషే గారిని ఒక జమ్ము పెట్టె చేసి ఆ పెట్టెలో దాచిపెట్టారు. ఆ పెట్టెలో దాయబడిన ఆ బాలుడైన మోషే ఆ తర్వాత ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే
ఒక పెట్టెలో దాచిపెట్టిన పిల్లవాడు తర్వాత సంవత్సరాలలో ఒక గొప్ప నాయకుడిగా మారాడు. అంటే దాగి ఉండటం. అలాగే దావీదు గారు కూడా ఆయన మీదకి చాలాసార్లు అమాలేకీలు, ఫిలిస్తీన్లు ఇలాగ రకరకాల శత్రు సైన్యాలు ఆయన మీదకి యుద్ధం చేస్తూ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు దేవునిలోకి వెళ్ళి దాక్కుంటా ఉన్నాడు. అందుకనే నా దాగు చోటు నీవే అని చెప్పాడు. ప్రభునందు పిల్లరా, ఈ దినాలలో మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే మనము కూడా దాగుకోవలసిన సమయాలు ఉంటాయండి. రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. దాగుకోవటం అంటే ఏదో పిరికి పందలాగా ఎవరికి కనబడకుండా ఉండటం అని కాదు. దాగుకోవటం అంటే అది సేఫ్టీ ప్లేస్, అనగా దేవునిలో మనం దాక్కోవాలి, దేవునిలో మనము దాగి ఉండాలి. మరి మనం దాగి ఉండవలసిన స్థలాలు సమయాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఒకసారి మనం దేవుని వాక్యంలో చూద్దాము. కీర్తనకారుడే తన అనుభవంలో ఏం చెబుతాడంటే మనం దాగి ఉండవలసిన చోటు ఎక్కడ అని అంటున్నాడంటే 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన మొదటి వచనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అనగా దేవునిలో దాక్కోవాలి అనేది దావీదు గారు తన అనుభవంలో చెబుతూ ఉన్నాడు. దేవునిలో దాగి ఉండటము అనగా మనలను దేవుడు తన శక్తి చేత కమ్మి ఉంచటం. దీనికి మనం ఉదాహరణగా చూస్తే ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసిన వారే ఇద్దరు. ఒకరేమో సౌలు, రెండో వ్యక్తి మరి దావీదు. ఈ సౌలు రాజు, దావీదేమో అప్పటికి యవనస్తుడు, చిన్న పిల్లవాడు. కానీ సౌలు మీదకి గొలియాతు వచ్చాడు యుద్ధం చేయటానికి. ఆ సమయంలో పిరికి పందాయి సౌలు ఇంట్లోనే ఆగిపోయాడు. అప్పుడు దావీదు మీదకి లేక ఇశ్రాయేలుల మీదకి యుద్ధం చేయటానికి వచ్చిన గొలియాతు చాలా రక్షక కవచాలు ధరించాడు. అనగా తల దగ్గర నుండి మరి తల మీద శిరస్త్రాణం పెట్టాడు, మరి భుజాలకు అలాగే ఛాతీకి రాగి కవచం తొడిగాడు, అలాగే పాదాలకు మరి గట్టి వాహన లోహాలకు సంబంధించిన మెటల్ ధరించాడు. ఆ గొలియాతు తల దగ్గర నుండి పాదాల వరకు అంతా లోహపు కవచము, రాగి కవచం ధరించాడు. దాని చాటున గొలియాతు దాక్కున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏదైనా శత్రువు వచ్చి నా మీద దాడి చేస్తే నేను కప్పుకున్నాను కదా, తల దగ్గర నుండి కాలు వరకు కప్పుకున్నాను కదా, ఈ కవచము, ఈ రాగి కవచము నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, నన్ను కాపాడుతుంది అని గొలియాతు తలంచాడు. అయితే ఈ గొలియాతు మీదకు యుద్ధం చేయటానికి వెళుతున్న దావీదు, ఆయనకి ఏ కవచం లేదు. ఆయన మీద, ఆయన బాడీ మీద బహుశా ఆయన మామూలుగా మనలాగానే ఈ హెడ్, కనీసం తలకి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అలాగే తను మనం వేసుకున్నట్లుగానే వస్త్రాలు వేసుకున్నాడు తప్ప ఇంకా యుద్ధానికి చేయటానికి స్పెషల్ డ్రెస్ ఏమీ వేసుకోలేదు. అంటే వీళ్ళ ఆకారాలు చూస్తే గొలియాతేమో ప్రొటెక్టెడ్ డ్రెస్ ధరించాడు, ఆ రాగి కవచాలు ధరించి ఏ శత్రువు వచ్చినా నన్ను ఏమీ చేయలేడు, ఒకవేళ నన్ను ఏదైనా చేసినా నా బాడీకి అంటుకున్న
ఆ కవచము నాకు దెబ్బ తగలకుండా కాపాడుతుంది అని తలంచాడు. దావీదు గారికి ఏమీ లేదు, కానీ ఆయన మీద, ఆయన చుట్టూ ఉన్న కవచం ఏంటి అని అంటే దేవుని యొక్క కవచము. అది బయటికి కనబడదు, అది బయటికి కనబడేది కాదు, కానీ దేవుడు ఆయనకు ఒక కవచాన్ని ఇచ్చాడు. అది దావీదును కాపాడుతూ ఉన్నది. ఆయన ఏమనుకున్నాడంటే దేవుని చాటున నేను నివసిస్తూ ఉన్నాను. అందుకనే మొదటి వచనం ఏం చదువుతున్నాం? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నేను ఎవరి చాటున ఉన్నానంటే మహోన్నతుని చాటున, మహాగణుడైన దేవుని చాటున. నా చుట్టూ దేవుని సన్నిధి ఉన్నది, దేవుని కవచం ఉన్నది, దేవుని ప్రొటెక్షన్ ఉన్నది. కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నన్ను ఎవరు ఏమి చేయలేరు. మనం ఒక పాట పాడతాం, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. అనగా వీళ్ళు గొల్యాతు వేసుకున్న డ్రెస్ చూస్తేనేమో చాలా ప్రొటెక్టెడ్ డ్రెస్ వేసుకున్నాడు. దావీదు ధరించిన వస్త్రాలు చూస్తే ఇతనికి అసలు ప్రొటెక్షన్ లేదేమో అన్నట్లుగా ఉంది యుద్ధంలో. కానీ దావీదుకు తెలుసు, ఏం తెలుసు అంటే మహోన్నతుని చాటున నేను నివసిస్తున్నాను, దేవునిలో నేను ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుని యొక్క ఆత్మచేత నేను ఉన్నాను, మహోన్నతుని చాటున నేను ఉన్నాను. ప్రియరా, నా దాగు చోటు నీవే అనగా అర్థం ఏంటి అని అంటే మనము దేవునిలో దాక్కోవాలండి. మనము, మన కుటుంబాలు, మనము, మన పిల్లలము, మనము దేవునిలో దాగి ఉండాలి. అంటే మన చుట్టూ దేవుని సన్నిధి ఉండాలి. దావీదు గారు ఏదో పిరికి పందలాగా ఉండి నేను శత్రువులకి ఎవరు కనబడకూడదు, నేను దాక్కుంటాను ఒక తొర్రలో అన్నట్లుగా అంటలేదు. ఇక్కడ దాగుచోటు నీవేంటి అని అంటే నీలో నేను దాగుకుంటా. ఈ గొల్యాతులు లాంటి వాళ్ళు 6 మూరల 6 జానల వ్యక్తు అని ఉంది కదా, అలాంటి వాళ్ళు 666 మంది వచ్చినా ఎవరేం చేయలేరు దావీదుని. కారణం ఏంటి అని అంటే నేను మహోన్నతుని చాటున ఉన్నాను. ప్రభునందు పిల్లరా, మన జీవితాలను కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని చాటులో మనం బ్రతకాలి, దేవునిలో మనము జీవించాలి. మన చుట్టూ, మన కుటుంబము చుట్టూ, మన ఆత్మ చుట్టూ దేవుని సన్నిధి ఆవరించి ఉంటుంది. మనం ఎక్కడికి వెళుతున్నా కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుంది. సాధు కిషన్ సింగ్ అని ఒక మంచి దైవజనుడు పిల్లరా, ఆయన సాధు సుందర్ సింగ్ గారి యొక్క రిలేటివ్ సాధు కిషన్ సింగ్. ఆయన కొన్ని కమ్యూనిజం ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి వాడు అనంటే దేవుని ఆత్మచేత బాగా నింపబడిన వ్యక్తి. ఆయన ఒకప్పుడు ఈ సువార్తను బోధించడానికి వీల్లేదు అని ఆ కమ్యూనిస్టు ప్రాంతాల్లో వాక్యం బోధిస్తూ ఉంటే ఈ ఊర్లో ఆ రోజుల్లో చనిపోయిన వాళ్ళని, ఆ డెడ్ బాడీస్ని ఒక బావిలో పడేసేవాళ్ళంట. అది శవాల బావి అనేవాళ్ళు.
ఆ బావిలో పడేసి ఐరన్ మూత పెట్టి దానికి తాళం వేసేసేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు అలాగే చనిపోయి ద్రవ పదార్థాలు కుళ్ళి నీరు గారి ఆ దుర్వాసనతో అలాగూ వాళ్ళు ఉండేవాళ్ళు. శవాల బావి అది. ఈ సాధు కిషన్ సింగ్ అనే వ్యక్తి దేవునిని సేవిస్తున్నాడు, దేవుని వాక్యం మన ప్రాంతాల్లో చెబుతున్నాడని ఈయన ఏం చేశారు, బ్రతికున్న వ్యక్తినే ఆ శవాల బావి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ ఐరన్ మూత తీసి ఈ వ్యక్తిని లోపల పడేశారు. బ్రతికున్న వ్యక్తిని లోపల పడేసి మూత పెట్టేశారు. అంటే గాలి కూడా ఆడదు, చనిపోతాడు. తర్వాత శవాల దుర్వాసన నీరుగారి ఉంది కాబట్టి ఆ కుళ్ళిపోయిన వాసనలకి ఈయనకి గాలి ఆడక చనిపోతాడని వదిలేశారు. కానీ సాధు కిషన్ సింగ్ మహోన్నతని చాటున నివసించే వ్యక్తి, దైవజనుడు. ఆయనలో దేవునాత్మ బలంగా ఉండేది. వాళ్ళ చెల్లెలు కుమారి శాంతా కౌర్ అని, వీరిద్దరు కలిస్తే చాలు దేవుని కార్యాలు బలంగా జరిగాయి, దేవుని కార్యాలు గొప్పగా జరిగాయి. అయితే వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్న కొరకు మొరపెడతా ఉంది, ప్రభువా నా అన్నని ఆ శవాల బావిలో నుండి ఎలా తీసుకొస్తావో నాకు తెలియదు, నువ్వు బయటకు తీసుకురావాలి అని వాళ్ళ చెల్లెలు కుమారి శాంతా కౌర్ ప్రార్థన చేస్తూ ఉన్నది. వాళ్ళందరూ శవాల బావిలో పడేశారు, ఐరన్ మూత పెట్టారు. ఆ మూత తీయటం ఎవరల్లా కాదు, నువ్వెలా చేస్తావో నాకు తెలియదు, మా అన్నను నువ్వు బయటకు తీసుకురావాలి అని వాళ్ళ చెల్లెలు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ బావిలో పడిపోయిన సాధు కిషన్ సింగ్ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏ రాత్రి అయితే ఆ శవాల బావిలో వేశారో ఆ రాత్రే దేవదూతలు వచ్చి ఆ మూతను తీసి ఆయన్ని బయటికి లాగి ఆ మూత మరలా పెట్టి తాళం వేసేసి నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అని పంపించారంట. అద్భుతముగా రెండవసారి మరలా ఆయన వచ్చి సువార్త చెబుతా ఉంటే ఆ ఊరిలో ప్రజలు అసలు ఏమీ మాట్లాడలేకపోయారు. ఏంటి ఈయనలో ఉన్న శక్తి? ఆ బావి తాళం తీయాలంటే, ఆ బావి మూత తీయాలంటే ఎవరి వల్ల కాదు కదా. అలాంటిది ఎలా జరిగిందా అని చూస్తే, మహోన్నతని చాటుననే నేను నివసిస్తున్నాను, దేవుని శక్తి ఎదుట మీ బావి మూత ఎందుకు పనికిరాదు అని చెప్పాడు. ప్రియరా, దేవునిని స్తుతిస్తున్నప్పుడు, దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే దేవుని శక్తి నిన్ను కమ్మేస్తుంది, నీ చుట్టూ ఉంటుంది. ఇక లాభం లేదు అని రెండవసారి ఇన్ని ప్రయత్నం చేశారు. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఒక కారులో వెళతా ఉన్నారు ఈ సాధు కిషన్ సింగ్ అలాగే కుమారి శాంతా కౌర్ వాళ్ళ చెల్లెలిద్దరూ కారులో వెళతా ఉన్నారు. ఆ దారిలో ఉన్న దొండగలకు చెప్పారంట, అబ్బాయి పలానా కారు వస్తుంది, మీరేం చేస్తారంటే రాళ్ళు తీసుకొని దాడి చెయ్యండి, ఆ కారు అద్దాలు పగలగొట్టండి అని చెప్పారంట. వాళ్ళు దారిలో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఆ అద్దాలకు వేసి కొడతా ఉన్నారంట. వాళ్ళని ఆ తలుపులు పగలగొట్టి వాళ్ళని బయటికి లాగి కొట్టాలని. ఎన్ని రాళ్ళు కుప్పలుగా, చివరికి కారు అంత ఎత్తున రాళ్ళు పడ్డాయి అంట, కానీ కారు గ్లాస్ పగలలేదంట. ఇదేమిటి, ఇది ఒక అద్భుతంగా ఉంది అని చూసి అప్పటి నుండి ఆ ప్రజలు మారటము, మారు మనసు పొందటం, ప్రభువును తెలుసుకోవటం, ఉద్యమం రావటం సాధు కిషన్ సింగ్ జీవితంలో ప్రారంభమైనది. అన్ని రాళ్ళు ఎంత ఎత్తున, కారు అంత ఎత్తున రాళ్ళు విసిరిత ఆ గ్లాసు పగలగొట్టిన గ్లాసు చెట్లలేదు అని అంటే ఇది దేవుని శక్తి, దేవుని శక్తి వీళ్ళని కమ్ముకొని ఉన్నది. ప్రభునంతులారా, మనం ఆరాధన చేయుచున్న దేవుడు, నిజముగా నేను కూడా చాలా సిగ్గుపడుతూనే చెబుతున్నాను. అదేంటి అని అంటే, దేవుని శక్తిని మనం నిజంగా వాడుకోవట్లేదు. దేవుని దగ్గర ఎంత శక్తి ఉన్నది, దేవుని దగ్గర ఎంత పవర్ ఉన్నది, కానీ మనం చాలా లిమిట్గానే వాడుకుంటా ఉన్నాం. అందుకనే దావీదు గారు అంటున్నాడు, మహోన్నతని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నీ ఉన్న స్థలంలో, నీ ఉంటున్న గృహంలో, నీ వెళుతున్న వాహనంలో, నీవు పనిచేస్తున్న ఆఫీసులో, నువ్వు పనిచేస్తున్న ప్లేస్లో దేవుని శక్తి
శక్తి మనతో ఉంటుంది. దేవుని శక్తి మనతో ఉంటుంది. ఒక సమయంలో నేను ఇక్కడ తెనాల్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు, అంటే దేవుని మహిమార్థం అయితే చెబుతున్నాను, ఇది సడన్గా గుర్తొచ్చి చెబుతున్నాను, ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అదేమిటి అంటే, బాగా నేను కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జంపుల్లో ఉపవాస కూటాలు జరిపి, కూటాలు అయిపోయిన తర్వాత మరలా నేను స్కూల్కి వెళ్ళాను. వెళితే స్టాఫ్ రూమ్ ఉంటుంది కదా, ఆ స్టాఫ్ రూమ్లో లేడీస్ స్టాఫ్ అలాగే జెంట్స్ స్టాఫ్ అందరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. ఆ స్కూల్లో ఒక టీచర్, బ్రాహ్మణ్ టీచర్, నేను రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాను, ఆమె సడన్గా పడిపోయింది. స్టాఫ్ అంతా చూశారు. నేను అలా స్టాఫ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను, ఆమె సడన్గా పడిపోయి విలవిల్లాడి కొట్టుకులాడుతూ ఉన్నది. తర్వాత అరుస్తుంది. మేడం ఏమైంది, మేడం ఏమైంది, ఇప్పుడు దాకా బాగానున్నారు, మాకు మాటలు చెప్పారు, బాగానే ఉంది కదంటే, ఆ అహరోను గారు వస్తుంటే ఏంటో నా మీదకి ఒక శక్తి వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను, అహరోను గారు ముందు బయటికి పంపండి అని అంటుంది. వాళ్ళు అన్నారు, ఏంటి సార్, ఏం చేస్తున్నారు సార్ మీరు అంటున్నారు. నాకేం తెలుసండి, నేను జస్ట్ పీరియడ్ అయిపోయింది స్టాఫ్ రూమ్లో కానీ వచ్చాను, నాకేం తెలుసండి, మీ కళ్ళ ముందే కదంటే, లేదండి మీరు వస్తుంటేనే ఆమె భయపడిపోతుంది, దయచేసి మీరు బయటికి వెళ్ళండి అని అన్నారు. సరే నేను బయటికి వెళ్తానని వెళ్ళిపోయిన తర్వాత ఆమె అలా కొంచెం తేరుకుంది. ఆ తర్వాత నాకేదో పని ఉంటుంది కదా, మరలా వెళితే మరలా పడిపోయింది. చివరికి ఆమె అన్న మాట ఏమిటంటే, ఆయనలో ఏదో ఒక శక్తి నన్ను తాకింది, నేను తట్టుకోలేకపోతున్నాను. చివరికి నేనేమన్నానంటే, ఆమెలో దయ్యం ఉందండి, ఆ దయ్యం కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. అంతే. ఇక అప్పటి నుంచి ఆమె ఆ దయ్యం పోయింది, విడుదల పొందింది, మరలా హ్యాపీగా ఉన్నది. ప్రియరా, మనం నడుస్తూ ఉంటే మన ఉన్న స్థలంలో దేవుని శక్తి మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ దేవుని శక్తి ఉంటుంది. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. మనం ఎవరమేనంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదివి 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 ఈ దేవునిలోకి మనం వెళ్ళాలి. ఇన్డ్వెల్లింగ్, మనం దేవుని లోపలికి వెళ్ళిపోవాలి. కావున మనం ఎక్కడ దాక్కోవాలి అని అంటే, దావీదు గారు 32వ కీర్తన 7వ వచనం ఏమన్నాడు, నా దాగుచోటు నీవే, నీలోనే నేను దాగుకుంటాను. ఇప్పుడు మనం దాక్కోవలసింది ఎవరిలోనంటే దేవునిలో మనము దాక్కోవాలి. సాధు కిషన్ సింగ్ విషయం మీకు చెప్పాను. ఆయన దేవునిలో దాచబడి ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని కార్యాలు, దేవుని శక్తి కార్యాలు చూస్తాం. అలాగే కీర్తనకారుడు 91వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, మహోన్నతని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మరి దేవుని చాటును మనం దాగి ఉందామా? దేవునిలో దాగి ఉండటం ప్రియరా, అది మనకెంతో బలం ఇస్తుంది. మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునిలో దాగి ఉన్నప్పుడు, పేతురు దాగి ఉన్నప్పుడు ఆయన నడుస్తూ ఉంటే ఆయన నీడ రోగుల మీద పడి రోగులు స్వస్థపడ్డారు. కారణము దేవునిలో దాగి ఉన్నారు. ఇంకా మనం ఎవరిలో దాగి ఉండాలి అని కనుక చూస్తే దేవుని వాక్యంలో చూద్దామా? లూకా సువార్త తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. 35వ వచనం. లూకా 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ప్రియరా, దేనిలో దాక్కోవాలి అనంటే ఇక్కడ దూత అంటున్నాడు మరియతో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేనిలో మనం దాగి ఉండాలంటే దేవుని ఆత్మ చేత మనం దాచబడి ఉండాలి. మన చుట్టూ దేవుని ఆత్మ ఉంటుందండి. దేవుని ఆత్మ చేత మనం దాగబడి ఉంటాం. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుని ఆత్మ, మనం పాటలు పాడుతుంటే దేవుని ఆత్మ, మనం ఇంటిలో ఉంటే దేవుని ఆత్మ. అదే కదా ఇక్కడ మనం చూసాము, ఇందాక అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చూపించాను కదా, ఒక ఇంటిలో చేరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడండి? ఇంటిలో. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమనుంది? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, ఒక చోట అంటే ఒక ఇల్లు, ఒక ఇంట్లో కూడున్నారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. మరియు ఇది చూసారా, వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. అంటే దేవుని ఆత్మ ఇంటిలోనికి వచ్చేసింది. మనం ఉంటున్న ఇళ్లల్లో దేవుని ఆత్మ అలాగూ ఉండాలి. అదే దేవుని ఆత్మను మనం నింపకపోతే దయ్యాల ఆత్మ వచ్చేస్తుంది, చీకటి శక్తులు పనిచేస్తాయండి ఇళ్లలో. మనం దేవుని ఆత్మతో నింపుతూ ఉండాలి. మనం ఉంటున్న గదులు, మనం ఉంటున్న హాలు, మనం ఉంటున్న కిచెన్ రూమ్, మనం ఉంటున్న బెడ్రూమ్స్, మనం ఉంటున్న గృహాలు, మన నైసర్గిక స్వరూపాలు అనగా ఈ పరిసరాల ఇళ్ళు కూడా దేవుని ఆత్మతో మనం నింపాలి. సర్వోన్నతుని శక్తి, వారు కూడి ఉన్న ఇల్లంతా దేవుని ఆత్మతో నింపబడిపోయింది. అనగా దేవుని ఆత్మ చేత మనం ఆవరించబడి ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం ఆవరించబడి ఉండాలి. ఒక సమయంలో సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఆయనకంటే పెద్ద దైవజనుడు కలవటానికి ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఇంకొక దైవజనుడిని కలవటానికి, ఆయనతో మాట్లాడదామని. సరే, వీళ్ళిద్దరికి పరిచయాలు లేవు, పరిచయం చేసుకొని మాట్లాడదామని అక్కడికి వెళ్ళాడు. వెళితే ఆయన గారు ఆఫీసులో లోపల కూర్చున్నాడు, అంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. బయట ఒక సిస్టర్ ఉన్నారంట, అంటే పిఏగా ఉంటారు కదా, అట్లా ఒక సిస్టర్ ఉన్నారంట. ఈ సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళి వందనాలని చెప్పి, అమ్మా సార్ ఉన్నారా, కలుద్దామని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆమె అయినా, మరి మీరు ఎవరండి, మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగాలి కదా. ఏం అడగలేదంట. సరే అడుగుతాను ఉండండి అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని కలవటానికి ఒక బ్రదర్ వచ్చారు అని అంటే, ఎవరు అని అడిగాడంట. ఎవరో నేను అడగలేదు, కానీ చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభులాగా ఉన్నాడు అని చెప్పిందంట. ఏమని చెప్పింది? ఐ డోంట్ నో హిస్ అడ్రస్. ఆయన పేరు నేను అడగలేదు, ఆయన ఊరు నేను అడగలేదు. ఆయన మిమ్మల్ని కలవాలన్నాడు, వచ్చాను. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ చూస్తుంటే యేసు క్రీస్తులాగా ఉన్నాడు. అసలు క్రీస్తు ప్రభువే మిమ్మల్ని కలవడానికి వచ్చాడేమో అని అన్నట్లుగా ఉందయ్యా, రమ్మంటారా అని అడిగాడు. అంటే సాధు సుందర్ సింగ్ దేవుని ఆత్మతో అలాగ నింపబడిపోయాడు. ఆయన ముఖములో దేవుని కవళిక, ఆయన అడుగుల్లో దేవుని యొక్క ఆత్మ, ఆయన మాటల్లో దేవుని జీవము, ఆయన చూపుల్లో దేవుని కరుణ, ఆయన చేతుల్లో దేవుని దయ, ఆయన హృదయంలో దేవుని ప్రేమ, ఎలాగూ దేవుని ఆత్మతో నింపబడి నడుస్తూ ఉన్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పిల్లరా, దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ హృదయం అంతా కదిలిపోతూ ఉంటుంది. నీ హృదయం అలాగూ కదిలిపోతూ ఉంటుంది. కంతే నీ హృదయం నిశ్చలముగా ఉండలేదు, ప్రార్థన చేయకుండా ఉండలేదు, పాటలు పాడకుండా ఉండలేవు, దేవుని వాక్యం చదవకుండా ఉండలేవు, దేవుని సన్నిధిలో మోకరించకుండా ఉండలేవు, దేవునిని స్తుతించకుండా ఉండలేవు. నీ హృదయం కదిలిపోతూ ఉంటుంది. కారణము దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. నా దాగుచోటు నీవే,
దేవునిలో దేవుని ఆత్మ చేత మనం నింపబడతా ఉండాలి. మంచు కాలంలో బయటికి వెళితే మంచు మనల్ని కమ్మేసినట్లుగా, ఈ ఎండాకాలంలో ఎండల్లోకి వెళితే ఎండ మనల్ని కమ్మేసినట్లుగా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని నింపేస్తుంది. అందుకనే ఇక్కడ మనం వాక్యంలో చదువుతూ ఉన్నాము, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. మరి మన జీవితాల్లో ఇలాగ మనం సిద్ధపడతా ఉన్నామా? దేవునిలో మనం నివసించాలి. దేవునిలో ఉండటమే మన భాగ్యం అండి. దేవునిలో ఉండటం, ప్రభు పని చేయటం, ప్రభు పని పరిచర్య చేయటం. నేను నిన్ననే ఒక మీటింగ్లో విన్న ఒక విషయం ఏంటంటే, మన నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఇంతకుముందు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు అని. ఆయన మన నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఒకప్పుడు. ఆయన ఒక చర్చికి వెళ్తూ ఉండేవాడంట. ఆ చర్చి పాస్టర్ని నేను నిన్న కలిశాను. ఆయన ఏం చెప్పాడంటే, మాదొక చిన్న మందిరం, ఆ మందిరంలోకి నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు వచ్చేవాళ్ళు. అయితే ఆయన మా మందిరానికి వచ్చేటప్పుడు అందరికంటే ఫస్ట్ వచ్చేవాడంట. ఆయన జనరల్గా పెద్దోళ్ళు కొంచెం పనులు చూసుకొని కాస్త లేటుగా వెళతారు చర్చికి. ఆయన ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ వచ్చి ఆ పాస్టర్ గారిని చీపురు అడిగి తీసుకొని ఆ మందిరం ఊడుస్తున్నాడంట. ప్రతి సండే వాళ్ళ చర్చి ఆయన ఊడుస్తుంటే ఈయన ఏమనుకున్నాడంటే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏంటి, నేను నడుపుతున్న ఈ మందిరం ఊడవటం ఏంటి అని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఊడుస్తుంటే నాకే ఏదో గిల్టీగా ఉంది, ఊడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్, ఈ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, మీరు కూర్చోండి సార్ అంటే ఆయన అన్నాడంట పాస్టర్ గారితో, అంటే సార్ నా ఆశీర్వాదాన్ని దొంగిలించి వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా మీరు అన్నాడంట. అర్థమైందండి? ఆ వైస్ ఛాన్సలర్ అన్నమాట. నేనేదో అసలు నేను స్టూడెంట్ లైఫ్లో నుండి చేస్తే బాగుండేది, లేటుగా తెలుసుకున్నాను దేవుణ్ణి, లేటుగా రియలైజ్ అయ్యాను, లేటుగా దేవుని దగ్గరికి వచ్చా, కాస్త మారు మనసు పొందాను. ఈ చివరిలోనన్నా దేవుని పని చేస్తే పరలోకంలో నాకు ఆశీర్వాదం ఉంటుందని నేను చేస్తుంటే ఈ ఆశీర్వాదం కూడా నాకు రానివా సార్, దయచేసి నాకు అడ్డం చెప్పొద్దు, నన్ను ఓడవనండి అని అన్నాడు. పిల్లరా, దేవునిలోనికి వచ్చిన తర్వాత వచ్చే గ్రహింపు ఎలా ఉంటుంది? అందువల్లనే మనము దేవుని లోపలికి రావాలి. ఎప్పుడు మనం అవుట్ డోర్లో ఉండకూడదు. ఇప్పుడంతా ఏ టౌన్కి వెళ్ళినా బైపాస్ రోడ్లు ఎక్కువైపోయినాయి. ఆ టౌన్లోకి పోకుండా బైపాస్. అలాగే భక్తిలో కూడా మనకు బైపాసులు వచ్చేసినాయి. ఇప్పుడు లోతుగా వెళ్ళటం లేదు అసలు. దేవుని వాక్యంలో లోతుగా వెళ్ళాలి, దేవుని గ్రహింపులో లోతుగా వెళ్ళాలి, దేవుని పరిచర్యలో లోతుగా వెళ్ళాలి, పశ్చాత్తాపాత్మలో లోతుగా వెళ్ళాలి. డీప్ డిగ్ యువర్ పిట్ వెరీ డీప్, లోతుగా త్రవ్వుకుంటా వెళ్ళాలి. ఎప్పుడైతే మనల్ని మనం అలాగ లోతుగా త్రవ్వుకుంటూ వెళ్తూ ఉంటామో ప్రభువును పట్టుకుంటాము, ప్రభు పాదాలు పట్టుకుంటాం. మరియకు దొరికినట్లుగా ప్రభు పాదాలు మనకు దొరుకుతాయి. మనం బైపాస్లో వెళితే ఎట్లాగండి? పైన ఏదో ఆదివారం జస్ట్ కొంచెం ప్రేయర్కి పోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవగానే జస్ట్ కొంచెంసేపు ప్రార్థన చేయాలి, అలాగే ప్రతిరోజు జస్ట్ దేవుని కొంచెం స్మరించుకోవాలి. అలా జస్ట్ ఆ జస్ట్ భక్తి చేసి బైపాస్లో ఉండిపోతున్నాం మనం. దేవునికి లోపలికి నువ్వు వస్తావా? దేవునిలో నువ్వు లోతుగా వస్తావా? అందుకనే దావీదు గారు అంటున్నాడు, నా దాగు చోటు నీవే, నీలోనే నేను దాక్కుంటానయ్యా, నీ లోపల నేను ఉంటాను. మహోన్నతన చాటున, దేవుని చాటున నేను నివసిస్తాను.
అలాగే ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ లోపల నేను బ్రతుకుతాను, సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకొనును. మనగా దేవుని ఆత్మ చేత మనం ఆవరించబడి ఉండాలి. ఇంకా మనం దాగుకోవలసిన స్థలము మరి ఏమిటి అని అంటే, ఒకసారి 27వ కీర్తన చూడండి పిల్లరా. 27వ కీర్తన 5వ వచనం చదువుదాం. 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇక్కడ ఏమంటున్నాడు? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఎక్కడ దాగి ఉండాలంటే ఆయన పర్ణశాల. ఏ శాల అండి అది? పర్ణశాల. దీన్నే గుడారము అని అంటాం. గుడారము అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షపు గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న విశేషం ఏమిటంటే దేవుని మందసం ఉంటుంది ఆ గుడారములో. యెహోవా దేవుడు ఆ మందసము దగ్గరకు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. వారి పాపాలను క్షమిస్తాడు, వారి మనవులు వింటాడు, వారికి కావలసిన సహాయము చేస్తాడు. అలాగే ఆ ప్రజలందరూ వెళ్ళి దేవునిని ఆరాధన చేస్తూ ఉంటారు. అనగా ప్రత్యక్షపు గుడారం అంటే ప్రజలు ప్రభువు కలుసుకునే స్థలము. It is a meeting place. It is a junction to meet God. దేవుడు ప్రజలు కలుసుకునే స్థలము, ఆయన గుడారము. ప్రభువుని పిల్లరా, ఇది దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో మనం ఇక్కడ ఎవరిని కలుసుకుంటామంటే వీఆర్ గోయింగ్ టు మీట్ అవర్ బిలవింగ్ గాడ్. దేవునిని మనం కలుసుకోవాలి. అందుకే ఇందాక మేము యవనస్తులు అందరం గ్రూప్ ప్రార్థన చేస్తాం. 7:30 to 8 హాఫ్ అన్ అవర్ ఇక్కడ గ్రూప్ ప్రార్థన చేస్తాం. తర్వాత మీరందరూ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాం. ఆ హాఫ్ అన్ అవర్ గ్రూప్ ప్రేయర్లో ఈరోజు చేశాను. ప్రభా, ఈ స్థలంలో విద్యను నేర్చుకుంటున్నారు, ఇదే స్థలంలో ఆత్మలు రక్షింపబడాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రభువుని కలుసుకోవాలి, ప్రభు స్వరం వినాలి. ప్రభువు నేను చూశాను, దేవుని వాక్యం నేను వింటున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు అని నువ్వు చెప్పాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను దేవుని స్వరం విన్నాను అని చెప్పాలి. నిన్న ఆ సాక్ష్యం విన్న తర్వాత ఇంకా కొన్ని సాక్ష్యాలు చెప్పిన తర్వాత ఇక నన్ను మెసేజ్ చెప్పమంటే నేను ముగించాను. ఇంత జరిగిన తర్వాత పిల్లరా దాదాపు 2-2.5 గంటల ఆరాధన జరిగింది. ఫైనల్గా ఒక ఆయన కాకినాడ నుంచి ఒక సహోదరుడు వచ్చి ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ మీటింగ్లో ఆయన కూడా పెద్దవాడే, చాలా పెద్దవాడు. ఈ మీటింగ్లో నేను ఇంత వాక్యం ఇంత సాక్ష్యం విన్న తర్వాత నా జీవితాన్ని ప్రభు పరిచర్యకు అంకితం చేసుకోవాలని తీర్మానం చేసుకున్నానని చెప్పాడు. వెంటనే ఆ మీటింగ్ విన్నాడు, ఆ మెసేజ్లు విన్నాడు. ఆ తర్వాత నేను కూడా నా ప్రభు పనిని చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను, అందుకే ఈ మీటింగ్లో నేను అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత పర్సనల్గా నాతో చాలా విషయాలు మాట్లాడి అడిగి తెలుసుకొని నేను దేవుని పనిలో ఉంటాను బ్రదర్ అని చెప్పాడు. పిల్లరా, దేవునిని కలుసుకునే స్థలం ఇది, మన దాగుచోటు. దేవుడు నిన్ను టచ్ చేస్తాడు, దేవుడు నీ అక్కర్లు తీరుస్తాడు, ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు, నీ హృదయంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకనే దావీదు గారు అంటున్నాడు, ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ప్రత్యక్షపు గుడారం, తన గుడారపు మాటున నన్ను దాచును. మరి అలాగూ దేవుని గుడారములోనికి వస్తావా? దేవుని గుడారము అనగా ప్రత్యక్ష గుడారంలో లోపలికి నీవు రావాలి.
ప్రభా, నీతో లోపలికి నేను వస్తాను, నీతో లోతుగా వస్తాను అని నువ్వు చెప్పాలి. అందుకు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. అలాగే అప్పుడప్పుడు ప్రత్యేక ప్రార్థనలు పెడతా ఉంటాం. ప్రార్థనలకు నువ్వు వస్తూ ఉండాలి, ఆ ప్రార్థనలో పాల్గొనాలి. ఆ ప్రేయర్లో నువ్వు పాల్గొన్నప్పుడు ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అనేది నిన్ను టచ్ చేస్తుంది. మరి అలాగూ మనం దేవునిలోనికి వెళదామా? 3 విషయాలు మనం చూస్తున్నాం ప్రియులారా. దావీదు గారు ఒకటే ఒక మాట అన్నాడు, నా దాగు చోటు నీవే. మనం ఎక్కడ దాక్కోవాలంట? దేవునిలో దాక్కోవాలి. 91వ కీర్తన 1వ వచనం ప్రకారం మహోన్నతుని చాటున నివసించాలి. దేవునిలో, ఈ దేవునిలో దాక్కున్నాడు అనే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. గొలియాతు, దావీదు. గొలియాతు బాడీ అంతా రక్షణ కవచం ఉన్నది, కానీ ఉపయోగం లేదు. దావీదు బాడీ మీద ఏ రక్షణ కవచం పైకి కనపడేది లేదు, కానీ దేవుడే తన కవచాన్ని ఉంచాడు. దేవుడే దావీదును కాపాడు, మహోన్నతుని చాటును నివసించాడు. అలాగే రెండవదిగా దేవుని ఆత్మలో మనము దాగుకోవాలి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో వారు కూడి ఉన్న ఇల్లంతటిలో దేవుని ఆత్మ నింపబడిపోయింది. దేవుని ఆత్మ మనం ఉంటున్న గృహాలలోనికి రావాలి. మూడవదిగా మనం చూసాము ఇక్కడ 27వ కీర్తన 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. అనగా దేవుని గుడారములో మనం దాగి ఉండాలి. మరి ఎలాగ నువ్వు దాగి ఉంటావా? మహోన్నతుని చాటున దాగి ఉండాలి, దేవుని ఆత్మలో దాగి ఉండాలి, ఆయన గుడారములో దాగి ఉండాలి. ఇంకొక భక్తుణ్ణి మరొక చోట దాగి ఉండమన్నాడండి. ఎక్కడో చూద్దాం, చివరిగా ఆ మాట కూడా చూసి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఎక్కడ దాగి ఉండాలండి? కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. అక్కడికి ఎందుకు దాగి ఉండమన్నాడు అని అంటే, అక్కడకు ప్రియులరా ఒక స్త్రీ వస్తుంది, సమస్యల్లో ఉన్న స్త్రీ, ఒక విధవరాలు వస్తుంది. ఆ విధవరాల్ని కాపాడటం కొరకు దేవుడు ముందుగానే కెరీతు వాగు దగ్గరకు పంపించాడు. మరి అక్కడకు ఆయన ఆహారం సంగతి ఏమిటంటే, కాకోలములు వచ్చి నీకు ఆహారం పెడతాయి అని చెప్పాడు. అనగా కెరీతు వాగు అనగా అక్కడ ఒక కుటుంబాన్ని బ్రతికించే స్థలము. ఈ సారేపతు విధవరాలు మరి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఏలియాకు ఆ అప్పము చేసుకొని రమ్మన్నప్పుడు ఆ అప్పము చేసుకొని ఇచ్చిన తర్వాత దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని బహుగా దీవించాడు. ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందంటే కెరీతు వాగు దగ్గర. అందుకనే ఏలియాతో అంటున్నాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి దాగి ఉండు. ప్రభునందు పిల్లరా, ఫైనల్గా ఈ మెసేజ్ అంతట్లో మనం చివరికి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, దేవునిలో మనం దాగి ఉండాలి. ఎక్కడ దాగి ఉండాలండి? మనం దేవునిలో దాగి ఉండాలి. నీ జీవితం, నీ కుటుంబము, నీ పిల్లలు, మనము దేవునిలో దాగి ఉండాలి. దేవుని ఆత్మలో, దేవుని సన్నిధిలో, ఆయన గుడారములో మనము దాగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. సాతానుడు ఇక నిన్నేమీ చేయలేడు.
నీవు దేవునిలో ఎప్పుడైతే దాగి ఉంటావో దుష్టుడు వానిని ముట్టడు, దుష్టుడు ఆ కుటుంబాన్ని ముట్టడు. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అందుకనే మొదటి వాక్యం చూసి ముగించుకుందాం. 32వ కీర్తన, 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. కావున దేవునిలో దాగి ఉన్నప్పుడు ఆ శ్రమలో నుండి రక్షించబడుతున్నాడు, విమోచన గానములతో ఆవరించబడుతూ ఉన్నాడు. అలాగు ప్రభా, నీలో నీ ఆత్మలో మేము దాగి ఉండేవారిగా చేయమని, మా కుటుంబాలు మీలో దాగి ఉండాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అలాగూ మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని, ప్రభా మీలో దాగి ఉండు వారిముగా మేము ఉండాలి. ప్రభా నా దాగు చోటు నీవే అని మీరు చెప్పారు. అందరం ప్రార్థన చేద్దాం, మన చేతులు దేవుని వైపు చూపిస్తూ. ప్రభా మేమేదో పైన దాగి ఉండటం కాదు నాయన, దేవునిలో లోతుగా వెళ్ళే వారముగా చేయండి నాయన. దేవునిలో డెప్త్లోకి వెళ్ళాలి ప్రభా. మీ వాక్యము, మీ సన్నిధిని మేము లోతుగా అనుభవించాలి ప్రభా. అట్టి వారిగా మమ్మలను చేయండి. మేమెక్కడ ఉంటున్నా మీ ఆత్మ కదలిక ఉండాలి ప్రభా. మీ ఆత్మ చేత మేము నింపబడి ఉండాలయ్యా. మేము, మా పిల్లలము, మా కుటుంబాలు దేవుని ఆత్మ చేత ఆవరించబడి జీవించాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియులైన వారిని అందరిని మీరు దర్శించండి నాయన. మీ దయగలిగిన హస్తము ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభా. దేవా మీలో దాగి ఉండు వారిగా మేము ఉండాలి ప్రభా. దేవునిలో దావీదు వలె మేము దాగి ఉండాలి నాయన. మేమైతే ఆ గొలియాతులాగా ఏదో పై ప్రొటెక్షన్స్ ఆలోచిస్తున్నాము, కానీ నాయన నిజముగా దేవునిలో దాగి ఉన్న వ్యక్తికి ఎంత జయం ఉన్నది, ఎంత విజయం ఉన్నది. ఓ దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని తాకండి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. వీరి కుటుంబాలను మీరు సర్వోన్నతిని శక్తి, దేవుని శక్తి వీరిని కమ్ముకొనులాగున చేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యములో దాగి ఉండాలి, దేవుని ఆత్మలో దాగి ఉండాలి. ప్రభువుకు యెహోవా ఆత్మ ప్రతి ఒక్కరి మీదకి బలముగా రావాలి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మీ ఆత్మ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచి విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం మనతో ఎల్లప్పుడూ ఉండి మనం ఆయనలో దాగి ఉండుటకును, ఆయన సన్నిధిని మనము కలిగి ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయను గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.